ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఇండస్ట్రీకి వచ్చాక మీరు చూసిన అతి పెద్ద చిరాకు తెప్పించిన విషయం ఏంటి సార్? చిరాకు ఏమీ తెప్పించలేదు నాకు. కాకపోతే నేను కొన్ని రోజులు 5-6 months అది షూటింగే లేదు నాకు. ఓ నేను మంచి వేషం నేను ఇది ఛత్రపతి తర్వాత సీరియల్ చేస్తున్నా, సరే ఏదో సీరియల్ కానీ సినిమాలు ఎందుకు రావట్లేదు అని అనుకున్నాను, కానీ నేను ఇది ఎఫెక్ట్ పడిందని నాకు తర్వాత తెలిసింది. తర్వాత మధ్యలో కొన్ని రోజులు ఏం వర్క్ ఏం లేదు, ఊరికే పెద్ద ఆలోచించడం కూడా కాదు, డిప్రెషన్లో వెళ్ళిపోవడం, పెద్ద ఆలోచించడం, లేదంటే వాడు ముందుకు వెళ్ళిపోయాడు, మనం ఇక్కడ అయిపోయినాం అనే ఫీలింగ్ అట్లాంటిది ఏం లేదు, ఇప్పుడు పట్టించుకోలేదు. కానీ ఖాళీ అయితే ఉన్నాను నేను అప్పుడు. వేషం లేదు, ఏం లేదు. సరే సీరియల్ వచ్చినా ఏదో వచ్చినా చేద్దామంటే సీరియల్ లేదు, సినిమా లేదు. అట్లాంటి ఎవరన్నా పిలుస్తే కూడా ఎప్పుడన్నా ఒక్కరోజు క్యారెక్టర్ సినిమాకి, అట్లాంటివి కూడా మంచి మంచి క్యారెక్టర్లు చూసిన మీరు అలాంటి రోజులు కూడా చూసారు. బట్ ఇప్పుడు ఎలా ఉంది సార్? ఓకేనా మళ్ళీ? ఇప్పుడు ఓకే మా, అంటే నేను సినిమాల కోసం నేను ఎదురు చూడట్లే. నాకు వచ్చిన అవకాశం, ఇప్పుడు సీరియల్లో వచ్చిన అవకాశాన్ని నేను నిలబెట్టుకుందాం, మంచిగా చేద్దామనే ఒక తపంతో ఉన్నాను. అదే కొనసాగిస్తాను డెఫినెట్గా. నేను అదే ఇంటెన్షన్తో ఉంటాను. ఏదో జరుగుతున్నాయి మన మనసులో డిస్టర్బెన్స్లు, ఇక్కడ ఏదో జరుగుతుందని డిస్టర్బెన్స్, దానికి ఏం లోన్ గాను, కొద్దిగా నేనే మారితే బెటర్ ఏమో అనే ఫీలింగ్. కొద్దిగా మనం మారితే మనకు ఇంకా పెద్ద ఈ కష్టం అనిపించదేమో నా ఫీలింగ్. ఎలా మారితే సార్ అంటే ఏం అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటాను నేను, ఇది కరెక్ట్ కాదు అనేది, అది కొద్దిగా ఎక్కడో ఇరిటేషన్ వస్తుంది. కాబట్టి నేను దాని గురించే ఆలోచించకపోతే నేను ప్రశాంతంగా ఉంటాను. అట్లీస్ట్ ఏదైనా జరగని మనకు అవసరం లేదు, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు ఎట్టుపోతే మనకి ఏంటి, ఇంకా అట్లా అనుకుంటేనే బెటర్. ఇప్పుడు నేను మీకు ఏదైనా సలహా చెప్పింది అనుకోండి, సీనియర్గా వినాలి రాని వాడి మనసులో ఇదే వాడి ఫీలింగ్. ఎందుకంటే వాడు ఆల్రెడీ సూపర్ స్టార్ అని ఫీల్ అవుతున్నాను లోపల. ఇప్పుడు నేను చెప్తే నాకేంది యాక్టింగ్ నేర్పించదు అనుకుంటున్నాను అంతే. నేను కాదను, నేనేం నీకు స్టైల్ నేర్పించట్లా, ఇది ఇక్కడ కొద్దిగా ఎమోషన్ ఉంటే బాగుంటుంది, లేదంటే ఇక్కడ ఈ ఎప్పుడన్నా నేను అసలు సలహాలు ఇయ్యను, మ్యాక్సిమం దూరం. ఎందుకంటే ఎవరి స్టైల్ వాళ్ళది అనే ఫీలింగ్లో ఉంటా. కాబట్టి ఇవే ఇప్పుడు నేనేమంటామా, ఇప్పుడు నువ్వు ఓ మనిషి నీకు సీన్ చెప్తున్నావు, సీన్ అందరిని పిలిచి చెప్పడానికి అర్థం ఏముంది అందులో? నువ్వు ఫోన్ తీసుకోను, వీడు సీన్ చెప్తున్నాడు, వారిని మనం ఆడనే ఉన్నాము, ఏంటి ఇది సీన్ చెప్తున్నారంటే వినాలి కదా. ఇప్పుడు ఈడు చెడిపోయి అవతలను చెడగొట్టాలని చూస్తాడు తప్ప, ఇప్పుడు అవతలని డిస్టర్బెన్స్ అవ్వదా? అవుతుందిగా, వాడే నేర్చుకోవాలనుకుంటాడు పాపం. ఎంతసేపు ఓపికతో ఉండాలి, నేను ఎంతసేపు కంట్రోల్ ఉంటుంది మనిషికి. ఇప్పుడు చెప్తే తెలుసుకుంటారు, ఇక వాడికి వదిలేద్దాం అనే ఫీలింగ్కి వచ్చేస్తా, ఒక్కోసారి అనేస్తా. ఏం చేస్తున్నా వాడు మొత్తుకుంటుండ అక్కడ, ఏం చేస్తున్నా మీరు? ఓకే, ఒక 2 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టలేరా మీరు? ఒక 5 నిమిషాలు ఇదే అంట. అలుగుతారు, అలుక్కొని నేను ఇంకా మంచి విషయమే కదా, నేను బూతులతో మాట్లాడినాను. వేరేటో ఉంటే బేస్ పీ నడు వీడు ఉంటే నేను చెయ్యని వెళ్ళిపోతాను నేను. ఆ పని చాట ఎవడేం చేస్తాడు, ఆ పని అని వెళ్ళిపోతా పక్కకి, ఎవడేం చేయలేడు, ఆపుతారు. మరి నాన్ సెన్స్ చూసుకుంటా ఎందుకు భరించాలి? అదొకటి. బుర్రలో ఎట్లుంటాయంటే ఎందుకురా అనిపిస్తుంది, రియాక్ట్ అవుతాం, ఎందుకురా అనిపిస్తుంది, రియాక్ట్ అవుతాం. ఇది పోవట్లే, అదొక్కటి పోతే మన పని మనం చేసుకుంటూ పోతాం. ముచ్చట ఉంటుందమ్మా, అంటే ఎవరైనా కష్టపడుతుంటే ముచ్చటేస్తుంటావు చూస్తుంటే. ఓకే, సో మీరు ప్రభాస్ గారితో చేశారు, రవితేజ గారితో చేశారు, ఎన్టీఆర్ గారితో, ఇంతమంతా చేసినప్పుడు వాళ్ళని మళ్ళీ సినిమాల్లోకి అవకాశాలు ఇప్పించమను, అవకాశాలు లేక కాదు, వాళ్ళ సినిమాల్లో పెట్టుకోమని మళ్ళీ అట్లా అడగొచ్చు కదా. నేను చెప్పాను కదమ్మా, నేను మొహమాటము. మాట్లాడతారా అసలు ఎప్పుడైనా?
ఎప్పుడన్నా కలిస్తే మాట్లాడతాను. ప్రభాస్ గారితో ఒక 2-3 సార్లు ఎక్కడ కలిసాను, మాట్లాడాను. పలకరిస్తారా ఆయన? నేను మొహమాటం, ఆయన ఇంకా మొహమాటం. మొహమాటం అదే. ఓ ఇద్దరు సేమ్ టు సేమ్ ఉన్నాము అనుకుంటా నేను. ఆయన అసలు మాట్లాడలేదు కదా. అడిగిన దానికే సమాధానం వస్తుంది. నా దగ్గర ఎట్లనో సేమ్ అట్లనే. ఇది చరణ్ అంతే, ఏమన్నా మంచి అడుగుతారు, అయ్యో నువ్వు వాళ్ళతో వర్క్ చేసావు కదా, ఇలా ఎట్లా ఉన్నారు కదా, ఎలా ఉన్నావు, తిన్నావా, మంచిది. తారకంటే సరదాగా కొద్దిగా జోవీలు. ఇప్పుడు రవితేజ గారితో నేను 1-2 సినిమాలు చేశాను. ఆయన గురించి ఇంకా ఆయన స్టైల్ వేరే, మాట్లాడతారు మంచిగా కూర్చొని. మేము ఇద్దరం ఎక్కువసేపు మాట్లాడింది విక్రమార్కు డబ్బింగ్ దగ్గర ప్రసాద్ ల్యాబ్లో ఇప్పుడు మాట్లాడాము, సినిమా రిలీజ్ కాకముందు. చాలామంది పెద్ద అంటే నేను ఎక్కువ చేయలేదు, ఎందుకంటే చరణ్ గారితో నేను కొన్ని సినిమాలు చేశాను, తారక్తో చేశాను ఎక్కువ సినిమాలు, వీళ్ళిద్దరితో ఎక్కువ సినిమా. బాలయ్యబాబు గారు ఈ సినిమాలు చేశాను. బాలయ్యబాబు గారు మాట్లాడతారు, ఆయన మాట్లాడతారు సరదాగా ఎప్పుడన్నా, కాకపోతే నేను దగ్గర ఆయన ఎప్పుడన్నా పలకరిస్తే పిలుస్తారు ఆయన్ని, సరదాగా ఉంటారు ఆయన. అంటే మనము డైలాగ్ ఉంటుంది, చనువు ఇచ్చింది కదా అని ఏదో అట్లాంటివి చేయకుండా ఉంటే మన లిమిట్స్ మనకుంటే చాలు. ఆయన మంచిగానే ఉంటాడు, మంచిగానే ఉంటారు, మంచిగా ఉంటారు. సీన్లో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన వచ్చి ఏదన్నా మన హెయిర్ సరిగ్గా లేకున్నా కొద్దిగా ఆయనే దగ్గర ఉండి చెప్పరు, ఆయనే సెట్ చేస్తారు. మంచి అది చాలా అసలు ఆయన గురించి ఎందుకట్లా అంటారు నాకు తెలియదు, కానీ బయట అదొక టాక్ ఉండిపోయింది కదా. నేను మరి 3 సినిమాల దాకా చేశాను నేను ఆయనతో, 3-4 సినిమాలు చేశాను నేను. ఎప్పుడు అలాంటి క్యారెక్టర్ చూడలేదు. ఇప్పుడు మనం వాటి నుంచి పక్కన పోతున్నా కూడా ఎవరితోనైనా మాట్లాడుతున్నారంటే ఆయన ఒకవేళ ఆయన చూపు పడిందంటే వీళ్ళందరూ ఉన్నా సరే శేఖరా ఎలా ఉన్నా పలకరిస్తారు, చూడకున్నా సరే మనం చూడకున్నా సరే, అట్లాంటి మంచి వ్యక్తి. అంతే మరి కొద్ది కోపం అంటే మరి నేను చెప్పినా కదా మీకు చనువు ఇచ్చింది కదా అని మనం ఎక్కువ చేయొద్దు, మన లిమిట్స్ మనం ఉంటే చాలు అంతే. సో సినిమాల్లో అప్పటి సినిమాలు ఒకటి సంవత్సరానికి ఒక 3-4 సినిమాలు ఈజీగా వచ్చేసేవి ఒక హీరో నుంచి. ఇప్పుడు ఒక హీరో నుంచి ఒక సినిమా రావాలంటే మినిమం 2 సంవత్సరాలు ఈజీగా పడుతుంది. ఎందుకని ఆ గ్యాప్ పెరిగిపోతుంది అంటారు సార్? ఆ గ్యాప్ అంటే మేబీ టెక్నికల్గా మనము సినిమాలు ఏమైపోయాయంటే, ఇప్పుడు ఒక ఫైట్ ఆ రోజుల్లో మేబీ 2 రోజుల్లో తీసేసేటోళ్ళేమో ఫైట్. ఇప్పుడు అసలు ఓ సినిమాకి వచ్చేసరికి 3 షాట్లు అవుతాయి, 4 షాట్లు అవుతాయి, అంతే. పర్ఫెక్షన్ కోసం చూడడము. ఇంకొకటి టెక్నికల్గా మనకు ఇది ఇప్పుడు ఆ సీజీ వర్క్లో కూడా బాగా రావాలి, అవన్నీ చూసుకోవడం వీళ్ళందరూ. అండ్ ఫైట్ అంటే ఆ రూప్ వర్క్లు ఎక్కువ, అది అరేంజ్ చేసుకోవడానికి 2 hours పోతుంది. అంత ప్రాక్టీస్ చేసి ఇంత చేసి తీరా అంత అరేంజ్ అయిన తర్వాత ఒక షాట్ మిస్ అయినా ప్రాబ్లమే, దానివల్ల కొద్దిగా డిలే. అండ్ ఈ ఫైట్స్ ఎక్కువ ఇదైపోవడం, ఒక్కోసారి హీరోలకి కొద్దిగా కాలు ఇది ఇబ్బంది అవ్వడం, ఇట్లాంటివి కొద్దిగా వాళ్ళకి రెస్ట్ ఇవ్వడం, దానివల్ల కూడా మేబీ అట్లాంటివి అవుతాయి. కొన్నిసార్లు వాతావరణం సూట్ కాదు, కొన్ని ఇట్లాంటి దానివల్ల మేబీ లేట్ అవుతుంది. ఇప్పుడు మేము RRRలో ఒక సీన్ చేసాము, ఇక్కడ ఫస్ట్లో ఓపెనింగ్ సీన్ ఉంటుంది, ఆ పాపను డబ్బులు ఇచ్చి వాళ్ళు కానికి ఇవ్వలేదు, అమ్మాయిని లాకెళ్ళిపోతున్నారని చెప్పడానికి ఆ మొత్తం జీపులన్నీ దిగాలి, అందరు రావాలి, ఇది మధ్యలోకి దిగానే లైటింగ్ అనేది ఆ పాడేల్లో చేస్తున్నాం, మళ్ళీ 1 more అంటే మళ్ళీ సరదానికి గంట, ఇట్లా ఒక్కొక్క షాట్కి అంతంత టైం. దానివల్ల డిలే అయిపోతుంది. ఈ వాల్యూస్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఒకప్పుడు మన ఆంధ్ర తెలుగు అంటే తెలుగులో రిలీజ్ అయ్యో, ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ఇది అయిపోయింది. ఇప్పుడు కొత్తగా అయితే పాన్ వరల్డ్ మహేష్ బాబు గారి సినిమా కొత్తగా వస్తుంది. అట్లా దానివల్ల టెక్నికల్ వాల్యూస్ బాగా పెరిగిపోయింది. ఎలాగైతే నేను తెలుగు ఇండస్ట్రీ ముందుకెళ్తుందని ఒక విధంగా ఆనందంగా ఉంది సార్. తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడే ముందుకెళ్ళిపోయింది, అందరినీ దాటేసింది మనది.
సో మీ ఫ్యాన్స్కి, మీ అభిమానులకి ఛత్రపతి నుంచి ఆ పేరుని మీ పేరుగా మార్చేసుకొని మిమ్మల్ని అభినందిస్తున్నా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసే అభిమానులు ఇంకా ఉండే ఉంటారు కదా సార్, వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నన్ను ఇంతకాలం నుంచి అభిమానిస్తున్నందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఐ డ్రీమ్ మీడియా తరఫున నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.